హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. నేను ఈరోజు మీకు ఒక మంచి ప్లేస్ని అయితే చూపిస్తానండి. నేను చాలా రోజుల నుంచి మీకు షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను కదండి, అది ఇక్కడ నుంచే అనమాట. చూడండి, ఇది ఆ ఎగ్జిబిషన్ అనమాట. దీన్ని మనం ఈ వీడియో 2 పార్ట్స్గా అయితే ఉంటుందండి. ఒకటి వచ్చేసి అక్కడ మనకి దొరికిన ఐటమ్స్ని అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను. నెక్స్ట్ సెకండ్ పార్ట్ వచ్చేసి మనకి ఎగ్జిబిషన్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది అయితే నేనైతే మీకు సెకండ్ పార్ట్లో చూపిస్తా. అలానే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీరు మధ్యలో అయినా లేకపోతే లాస్ట్లో పక్కా ఒక మంచి పిక్ని అయితే చూస్తారనమాట. మంచి ఫోటోని అయితే యాడ్ చేశాను అనమాట. ఓకేనా, అసలు స్కిప్ చేయొద్దు. ఓకే, చూడండి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి ఐటెం కూడా అండి 95% హ్యాండ్మేడ్ ఐటమ్స్ ఉన్నాయండి. ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నాయి. ఎంతో కష్టపడి తయారు చేశారు కాబట్టి మీకైతే చూపించాలని అయితే నేను అనుకుంటున్నాను. చాలా బాగున్నాయి, అందుకే నాతో పాటు మీరు కూడా చూడండి. ఓకేనా, చూసారు కదండి. ఇక్కడ డెకరేటివ్ ఐటమ్స్ ఇవి వచ్చేసి మ్యాట్స్ అవన్నమాట. అవి కూడా హ్యాండ్మేడే. ప్రతిదీ చెప్పాను కదండి. ఇక్కడ ఏంటంటే ఉన్నారు కదా, ఈ స్టాల్స్ పెట్టారు కదండి, వాళ్ళే అవంతా తయారు చేసి తీసుకొని వచ్చారనమాట. అలా ఇందులో దొరికిన కొన్ని ఐటమ్స్ ఏంటంటే మనకి ఇక్కడ ఎగ్జిబిషన్ టైంలోనే దొరుకుతాయి, కానీ నార్మల్గా ఎక్కడ షాప్లో అలా అయితే దొరకవండి. ఎందుకంటే వాళ్ళు ఇయర్ మొత్తం తయారు చేసి ఇలా ఇయర్లో 1 టైం 2 టైమ్స్ అలా ఎగ్జిబిషన్స్ అయ్యేటప్పుడు వచ్చి అక్కడ సేల్ పెడతారనమాట. కాబట్టి అసలు చాలా రష్ అంటే చాలా రష్గా ఉందండి. చూడండి, ఇవి వచ్చేసి అన్ని మట్టితో తయారు చేసిన డెకరేటివ్ ఐటమ్స్, మనం కుక్కర్స్ అలా ఉన్నాయి కదా, అవన్నీ అనమాట. చాలా బాగున్నాయండి. టీ కప్స్ అసలు చాలా అంటే ఇంక చెప్పడం అవసరం లేదు. చూడండి, ఇక్కడ కప్స్ కనిపిస్తున్నాయి కదా, ఎంత క్యూట్ ఉన్నాయంటే ఈ ఎగ్జిబిషన్లో దొరికిన ప్రతి వస్తువును మనం చూస్తుంటే కొనకుండా అయితే తిరిగి రాలేమన్నంతగా ఉన్నాయి. చూడండి, ఇవి రోటీ తయారు చేసుకుంటాం కదా. నాకు ఈ అన్నింట్లో ఏంటంటే ఈ మట్టితో తయారు చేసిన ఐటమ్స్ అయితే చాలా బాగా నచ్చాయండి. కాకపోతే ఏంటంటే మన చేతుల్లో ఉండవు కాబట్టి ఏంటంటే నాకు కొనిపించలేదన్నమాట. అడిగితే అసలు స్టీల్ సామాన్లు ఇంకా నార్మల్వి నీ చేతిలో ఆగవు కదా, ఇవి అసలు ఆగవులే, నెక్స్ట్ చూద్దాం అన్నారు మా ఆయన. సరేలే అని ఇంక ఊరుకున్నా, ఏం చేస్తాం. కాకపోతే పిల్లల కోసం అయితే ఒకటి తీసుకున్నానండి. ఇదే హుండీ ఉంది కదా, చూడండి, ఈ హుండీని అయితే తీసుకున్నాను అనమాట. పిల్లలు మనకి ఏంటంటే మనీ సేవ్ చేసుకోవడం నేర్చుకుంటారు కదని ఆల్రెడీ నేను ప్రీవియస్ షార్ట్లో అయితే అప్లోడ్ చేశాను, సంక్రాంతి షార్ట్లో అనమాట. ఆ రోజు నుంచి వాళ్ళు సేవింగ్స్ అంతా ఇంకా అక్కడనే చేస్తున్నారు. చూడండి, ఈ హ్యాంగింగ్స్ అయితే చాలా బాగుంటాయి. ఇక్కడ ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే ఉంటాయండి ఈ హ్యాంగింగ్స్. ఎందుకంటే నేను ముందు చూశాను కదా, అప్పుడు అనుకున్నా ఓహో ఎగ్జిబిషన్ అయ్యేటప్పుడే కొనుక్కుంటారనమాట వీళ్ళు అని. చాలా బాగున్నాయి చూడండి. సెకండ్ పార్ట్లో ఏంటంటే మనకి రాజస్థాన్లో తయారైనవి ఇక్కడ స్పెషల్స్ ఇంకా అవన్నీ కూడా ఉన్నాయండి. అది వచ్చేసి మీకు నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి, మిస్ అవ్వద్దు. ఇవి వచ్చేసి కిచెన్ సామాన్లు అండి. కిచెన్ సెట్ దొరుకుతాయి కదా పిల్లల కోసం, అలా అనమాట కిచెన్ సెట్. ఇక్కడ హుండీలు ఇవంతా మేము ఇక్కడే తీసుకున్నామండి హుండీని. కాకపోతే ఏంటంటే అలా ఏం మీకు తీయలేదు కదా, అందుకనే చాలా అంటే పిల్లలకి అలవాటు అవుద్ది కదా అనే ఉద్దేశంతో అయితే నేను తీసుకున్నాను. చూద్దాం తర్వాత ఎన్ని రోజులకంతా కంప్లీట్ అవుద్దా ఏంటి అని అయితే. చూడండి, మట్టితో తయారు చేసినవి అయితే చాలా బాగున్నాయి కదా. మనకి ఇప్పుడు ఏంటంటే ఈ మట్టితో తయారు చేసిన వాటిలో మనం వంట చేసుకుంటే చాలా హెల్దీ అండి. పాత రోజుల్లో అలానే చేసుకునే వాళ్ళైతే చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఇది వచ్చేసి పసుపు కుంకుమ వేసుకుంటాం కదండి, కుంకుమ భరిణి అనమాట. క్యూట్గా ఉంది. అదేంటంటే మనకి స్టోన్తో అండి, అది చాలా బాగున్నాయి కదా. చూడండి, మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ఇలాంటి మరెన్నో మంచి వీడియోలను అయితే మీ ముందుకు తీసుకొస్తాను. ఇవి వచ్చేసి అంతా డెకరేటివ్ పీసెస్ అనమాట, చాలా బాగున్నాయి. అలానే ఇక్కడ చేతితో తయారు చేసిన ఐటమ్స్ ఇంకా మనకి వుడ్తో తయారు చేస్తారు కదండి. చూడండి, వుడ్తో తయారు చేసిన, కాకపోతే కాస్ట్ అయితే కొంచెం ఎక్కువనే ఉందండి. చూస్తేనే అర్థమవుద్ది. వాళ్ళు ఏంటంటే మనకి స్టిక్ చేసి పెట్టారు కదా ప్రైసెస్. ఎందుకంటే హ్యాండ్మేడ్, ఇది ట్రే అండి, అన్నీ బాగున్నాయి. కాకపోతే ఏంటంటే రేట్లు కూడా కొంచెం ఉన్నాయి. ఎందుకంటే హ్యాండ్మేడ్ ఐటమ్స్ అనేటప్పుడు ఆ మాత్రం రేట్ అయితే ఉంటుంది కదా మరి.
ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడి చేశారు. ఫ్లవర్ వాజ్, ఈ ఫ్లవర్ వాజులు కూడా చాలా బాగున్నాయండి. చూసారు కదా, వెనక్కి కనిపిస్తున్నాయి డెకరేటివ్ పీస్లు అవి అనమాట. చాలా చాలా బాగున్నాయి. కాకపోతే రేట్ కొంచెం ఎక్కువనే ఉంది. ఇవి ఫర్నిచర్ ఐటమ్స్ అండి. ఆల్రెడీ నేను మీకు ముందు వీడియోలో చెప్పాను. ఓకేనా, చూడండి జ్యువెలరీ బాక్స్ అలా చూడండి, మీకు చెప్పాను కదా, ఇదే ఆ పిక్. ఓకే.